అన్నా యూనివర్సిటీ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ చెన్నై. అమ్మాయి ఇచ్చిన డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అదైతే లీక్ అయిపోయింది. అన్నమలయ్య గారు, విజయ తలపతి గారు, పళనిస్వామి గారు వీళ్ళందరూ కూడా ఈ విషయం మీద అయితే రియాక్ట్ అవుతున్నారు. నేషనల్ వైడ్ గా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి. డిసెంబర్ 23వ తారీఖున అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి అండ్ తన మేల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒక చోట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే టైంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళిద్దరిని వీడియో తీశారు. ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీడియో డిలీట్ చేయమని చెప్తే వాళ్ళు అతన్ని కొట్టారు. ఆ తర్వాత అమ్మాయిని అయితే బెదిరించారు. మేము చెప్పినట్టు కనుక చేయకపోతే ఈ వీడియోని బయట పెడతామని చెప్పేసి అమ్మాయిని బెదిరించి పక్కనే అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశారు. ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అమ్మాయి భయపడకుండా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది. కానీ ఇక్కడే ఒక మిస్టేక్ అయితే జరిగింది. ఆ అమ్మాయి ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీ అనేది లీక్ అయింది బయటికి డాక్యుమెంట్ రూపంలో. CCTNS అనే సిస్టంలో ఈ డేటా అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ ట్రాకింగ్ సిస్టమ్. CCTNS అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం యూజ్ చేస్తారు. ఆ లీక్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఏ ఊరు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీలో. పోలీసులు మాత్రం ఒక చిన్న గ్లిచ్ వల్ల ఈ డాక్యుమెంట్ అనేది లీక్ அయిందని అయితే చెప్పేశారు. அவங்களுக்கு ஒரு காப்பி கொடுக்கணும், அது மேண்டேட்டரி. அதுபடி நாம விக்டிம்க்கு ஒரு காப்பி கொடுத்தோம். இந்த ரெண்டு வகையில தான் எஃப்ஐஆர் வெளியே வந்திருக்கணும். రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు గుణశేఖర్ అనే వాడిని 24 గంటల్లోనే పోలీసులు అయితే పట్టుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వాడి పేరు గుణశేఖర్. వీడి మీద ఆల్రెడీ 15 కేసుల దాకా సిమిలర్ కేసులు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే చెప్పారు. ఈ గుణశేఖర్ అనే వ్యక్తి డిఎంకే పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తి అని అండ్ ఇతనితో సీఎం కొడుకు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కూడా ఫోటోలు దిగినవి అండ్ దీనికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా కళ్ళ ముందర కనిపిస్తున్నాయి అని చెప్పేసి అన్నమలయ్య గారు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి డిఎంకే వాళ్ళు రిప్లై ఇస్తూ మేము చాలా మందితో ఫోటోలు దిగుతాము అలా అని ప్రతిదీ మాకు అంటగడితే ఎలాగని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి డిఎంకే వాళ్ళైతే చెప్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన 24 అవర్స్లోనే పట్టుకొని అరెస్ట్ చేశాం కూడా అని చెప్పేసి అంటున్నారు. తమిళనాడులో ఒక కల్చర్ ఉంది, సాటర్డే సబ్జెక్ట్ టు కరెక్షన్. మా ట్రెడిషన్ ప్రకారం మేము మా కష్టాల నుంచి మమ్మల్ని కాపాడమని చెప్పేసి మేము దేవుణ్ణి కోరుకుంటాం అని చెప్పేసి అన్నమలయ్య గారు చెప్పారు. ట్రెడిషన్ ప్రకారమే 2026లో డిఎంకే ప్రభుత్వం దిగిపోయేంత వరకు నేను చెప్పులు వేసుకొని తిరగను అని చెప్పేసి ప్రెస్ మీట్లో అయితే అన్నమలయ్య గారు చెప్పారు. సో ఇది అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అండ్ దాని గురించి ప్రెజెంట్ జరుగుతుంది. ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. అతని పేరు గుణశేఖర్ అండ్ ఇంకొక అతన్ని సర్చింగ్ చేస్తున్నారు. திமுக என்கின்ற கட்சி தமிழகத்தில் ஆட்சியிலிருந்து அகற்றப்படும் வரை நான் செருப்பு போட மாட்டேன்.